మరొక వైపు బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కరీంనగర్లో నిర్వహించబోయే సభకు సంబంధించి అక్కడ ఏర్పాట్లు కావచ్చు, ఆ తర్వాత కార్యకర్తలు ఏమంటున్నారనే విషయానికి సంబంధించి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. సో నవీన్, బీఆర్ఎస్ పార్టీకి కరీంనగర్ చాలా సెంటిమెంట్. ఉద్యమ కాలంతో పాటు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు అనేక కార్యక్రమాలను ఆ పార్టీకి సెంటిమెంట్ గా భావించే ఎస్ఆర్ఆర్ కాలేజీ సభా ప్రాంగణం నుంచే అనేక కార్యక్రమాలను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇక్కడి నుంచే ప్రారంభించారు. అయితే గత ఎన్నికల్లో దారుణ ఓటమి తరువాత మరోసారి సెంటిమెంట్ స్థలంగా భావించే ఈ కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ ప్రాంగణం నుంచే ఎన్నికల శంఖారావాన్ని కేసీఆర్ పూరించబోతున్నారు. సాయంత్రం అంటే ఫామ్ హౌస్ నుంచి సాయంత్రం 4 గంటలకు కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ ప్రాంగణానికి వచ్చి ఇక్కడి నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల్లో ఉమ్మడి కరీంనగర్కు సంబంధించిన కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా అటు వినోద్ కుమార్ను, ఇటు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ను ఇప్పటికే ప్రకటించారు. సో మొత్తానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ శంఖారావం ద్వారా అధికారం కోల్పోయిన పార్టీ శ్రేణులు కొంత డీలా పడ్డాయి. దీంతో శ్రేణుల్లో ఉత్తేజం నింపడంతో పాటు ఎన్నికల శంఖారావాన్ని పూరించి ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నింపి ఇక్కడి నుంచే బోని కొట్టాలని భావిస్తోంది. వాస్తవానికి 2014, 2018 రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 13 సీట్లకు గాను 12 సీట్లను ఇక్కడి నుంచే గెలిచింది. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం దారుణంగా ఓటమి పాలై కేవలం 5 మాత్రమే కొన్ని చోట్ల అత్యవసర మెజారిటీతో మాత్రమే గెలుచుకున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అందుకే ఆ కరీంనగర్ సెంటిమెంట్ గా భావించి ఇక్కడి నుంచే కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. వాస్తవానికి ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలి సభ గత నెలలో నల్గొండలో కృష్ణా జలాలకు సంబంధించి పెట్టారు. ఆ తర్వాత రెండో సభ కరీంనగర్ నుంచే మొదలు పెట్టారు. వాస్తవానికి కరీంనగర్ ఎన్నికలకు సంబంధించిన కరీంనగర్ సభనే తొలి సభగా కూడా మనం చెప్పుకోవచ్చు. సో మొత్తానికి సాయంత్రం కేసీఆర్ ఏం ప్రకటించి ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? దాదాపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ పైన అనేక తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆయన విమర్శలకు ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతున్నారు అనేది కొంత ఆసక్తిగా అయితే నెలకొంది. ఆ కరీంనగర్ సభను బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ ఏర్పాట్లను చేసింది. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున జన సమీకరణ చేయడంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ముఖ్య నేతలను ఈ సభకు వచ్చేలా ఇప్పటికే ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి బీఆర్ఎస్ అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా 2 సార్లు కరీంనగర్ లో సమావేశం పెట్టి సభను విజయవంతం కోసం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో మొత్తంగా ఈ సభలో కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించి పార్టీ శ్రేణుల్లో కొంత ఉత్తేజాన్ని అయితే నింపబోతున్నారు. సో ఆయన సాయంత్రం ఫామ్ హౌస్ నుంచి వచ్చి కరీంనగర్ సభా వేదికగా ఆయన ప్రసంగించబోతున్నారు. నవీన్. థ్యాంక్ యూ శ్రీనివాస్.